మిస్టర్ రేవంత్ రెడ్డి, మీకు ఇంగ్లీష్ రాదు, మీకు జ్ఞానం లేదు, అయినా మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు, ఈ రాష్ట్ర ప్రజల్ని పాలిస్తున్నారు. మా యొక్క విద్యార్థులకి, మా తెలంగాణ యువతకి మీరు ఇచ్చిన సందేశం, మాకు ఇంగ్లీష్ లేకుండా మేము మీలాగా బతకొచ్చని మాకు చెప్తున్నారు. కానీ మా తెలంగాణ యువతకి, మా యూనివర్సిటీ బిడ్డలకి నీలాగా లంగా పనులు, దొంగ పనులు చేసేటువంటి నాలెడ్జ్ మా దగ్గర లేదు. మాకు ఇంగ్లీష్ రాకున్నా పర్వాలేదు అంటున్నావు, మా జ్ఞానం లేకున్నా పర్వాలేదు అంటున్నావు. మా బతుకు తెరువులు మేము బతకాలన్నా, మేము జీవించాలన్నా మాకు ఆ అవసరం ఉంది. నువ్వు 10 మందికి సంచులు మోసి ముఖ్యమంత్రి అవ్వచ్చు, డబ్బులు ఇచ్చి కరప్షన్ లో దిగి సంపాదించుకోవచ్చు, నీ డబ్బుతో ఏదన్నా కొనుక్కోవచ్చు అనుకుంటున్నావు. 10 మందికి మోసపు మాటలు చెప్పొచ్చు, అధికారంలో రావచ్చు అనుకుంటున్నావు. దుచ్చా పనులు చేసి, లంగా పనులు చేసి అధికారంలో రావచ్చు అనుకుంటున్నావు, బతకొచ్చు అనుకుంటున్నావు. ఒక మేధావికి ఒక మేధస్సు ఉన్నా ఆ మేధస్సుని ప్రదర్శించుకోవడానికి ఇంగ్లీష్ భాష కూడా ఎంతో ముఖ్యం. ఇంగ్లీష్ భాష మేము నేర్చుకుంటాం, అదే విధంగా జ్ఞానాన్ని పెంపొందించుకుంటాం. నిన్ను కూడా నీ యొక్క స్థాయి ఏదైతే ఉందో ముఖ్యమంత్రి స్థాయి, దాని నుంచి దించి మేము ముఖ్యమంత్రులు అవుతాం, మేము రాష్ట్ర మంత్రులు అవుతాం, మేము ఈ రాష్ట్ర ప్రజలకి సేవ చేస్తాం. నువ్వు చెప్పే లంగా మాటలు, లుచ్చా మాటలు వింటే, నీలాగా బేవకూలాగా ఉంటే, నీలాగా ప్రజలను అన్యాయం చేసి మోసపు మాటలు చెప్పి ఎన్నికల్లో గెలిచి విజయాన్ని అందిస్తే ఇట్లాంటి మోసపు మాటలు మాకు రావు. మేము నిజమైన నికారస్తైన తెలంగాణ వాదులం, తెలంగాణలో బతుకుతున్నాం. అటువంటి తెలంగాణ బిడ్డలకి ఇలా లుచ్చాకమ్మంటావా? అరే, చదువుకున్నోడికి, జ్ఞానం ఉన్నోడికి, ఇంగ్లీష్ ఉన్నోడికి కూడా ఈ రోజు మీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రయత్నం చేయి. ప్రభుత్వ నోటిఫికేషన్ లేవా? నువ్వు చెప్పడానికి మాటలు 100 మాటలు చెప్తావు. వాడి విజ్ఞాన ప్రదర్శన చేసుకోవడానికి కూడా వాడికి అవకాశం లేకుండా చేస్తావు. ఆలోచన ఉన్న వ్యక్తులు, జ్ఞానం ఉన్న వ్యక్తులు నీ ఆఫీస్కి వచ్చి ఈ రాష్ట్రాన్ని ఇట్లా బాగు చేయొచ్చు అని ఒక సలహాలు ఇస్తుండే, ఆ సలహాలు తీసుకోరు మీరు. ఒక చదువుకున్న వ్యక్తి ఒక ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళి ఒక పని కావాలని చట్టం ఇట్లా చెప్తుంది, జ్ఞానం ఈ విధంగా చెప్తుంది, పని చేయంటే చేయరు. వాళ్ళందరినీ పని చేయొద్దని చెప్పేటోడి నువ్వు. నీలాంటి మోసగాళ్ళు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటే మాకు వచ్చేది ఒరిగేది ఏంది?